హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో అప్లికెంట్ చనిపోయారు, హస్బెండ్ చనిపోయాడు, వైఫ్ కో అప్లికెంట్గా ఉంది, వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. అటువంటి సందర్భాల్లో కో అప్లికెంట్ టోటల్గా అమౌంట్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పే చేయాల్సిందే, ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. నెంబర్ 2, ఒకవేళ కో అప్లికెంట్ కూడా లేదు, ఆ కో అప్లికెంట్ లేకుండా కేవలం అప్లికెంట్ మాత్రమే ఉన్నారు, అప్లికెంట్ చనిపోయారు, ఏం చేయాలి? అయితే ఇక్కడ బ్యాంక్ మాత్రం లైఫ్ కవర్ లేనప్పుడు కూడా రిస్ట్రిక్షన్ చేయదు. కానీ ఆ చనిపోయిన వ్యక్తికి మిగిలిన అసెట్స్ కానీ ఒక ప్రాపర్టీ అసెట్స్ ఏమి ఉన్నాయనుకోండి, ప్రాపర్టీ అసెట్స్ని ఏ రకంగా అయితే పిల్లలకి అంటే వారసులు అంటే కొడుకులు కానీ కూతుర్లు ఎట్లా అయితే వారసులు పంచుకుంటూ వెళ్తారో కేవలం ఆస్తులు మాత్రమే కాదు అప్పులు కూడా పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్యాంక్ అక్కడ కూడా ఇంటర్ఫేర్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రాపర్టీస్ ఎలా షేర్ చేసుకున్నారో ఖచ్చితంగా బ్యాంక్ కట్టాల్సిన ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా పే చేయమని చెప్పి కింద ఉన్న లీగల్ హెడ్స్ కూడా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఖచ్చితంగా సెక్షన్ 6, 7, 8 ఈ యొక్క క్లాజెస్ ప్రకారం తప్పనిసరిగా ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈఎంఐస్ నెక్స్ట్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ సంబంధించి.